ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అలాంటి వాడికి చావే సరైన శిక్ష. నా గంతు వాడిని షూట్ చేసి పడేస్తాను. ఏంటవంతిక అందరూ కలిసి నాకెసరు పెడుతున్నారు. అది చేసింది కార్తీక్ అన్నయ్య అని తెలిస్తే నా పేరు కూడా బయటకు వస్తుందేమో. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు. మీకు ఆ దొంగ దొరకడం కష్టం. అలాంటి దొంగలు దొరకాలంటే ఎదురింటి వాళ్ళలాగా మనం కూడా సీసీ కెమెరాలు పెట్టించుకుందాం. ఎదురింట్లో సీసీ కెమెరా ఉందా? ఉంది మావయ్య. మొన్న వాళ్ళ బ్రోడాగ్ని ఒక దొంగ ఎత్తుకెళ్ళిపోయాడు. వాళ్ళు సీసీ కెమెరాలో చూసి ఆ దొంగని పట్టుకున్నారు. ఇంటెదురుగా ఉన్న వాళ్ళ సీసీ కెమెరాలో మన ఇల్లు క్లారిటీగా కనిపిస్తుందంటావా? బాగా కనిపిస్తుంది మావయ్య. మన హౌస్ ఎంట్రన్స్ అటు ఇటు రోడ్ అంతా క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఆ రోజు మన ఇంట్లో నుంచి ఎవిడెన్స్ ఎత్తుకెళ్ళిపోయిన దొంగ ఎవరో అందులో రికార్డ్ అయి ఉంటుంది కదా? ఖచ్చితంగా రికార్డ్ అయి ఉంటుంది. మనం వెళ్ళి ఎదుటి వాళ్ళని అడిగి ఆ రోజు సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేస్తే ఆ దొంగ ఎవరో తెలిసిపోతుంది. అవునా? వీడు నాకెప్పుడో తల కరువు పెట్టాలనుకుంటే ఇప్పుడే కరువు పెట్టేలాగా ఉన్నాడేంటి? వాటి తెలివితేటలకు ఆనందపడాలో మిమ్మల్ని పట్టించబోతున్నాడని బాధపడాలో తెలియడం లేదు. గౌతమ్, నాన్న. బుజ్జి నువ్వు వెళ్ళి ఎదురింటి వాళ్ళ దగ్గర నుంచి సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకురండి. అలాగే నాన్న. పదరా బుజ్జి. కాసేపట్లో ఇంటి దొంగ ఎవరో తెలుస్తుంది. వాళ్ళని వదిలిపెట్టను. అవంతిక ఇప్పుడేం చేద్దాం? ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్. నాకు కంగారుగా ఉంది. ఏదో ఒకటి ఆలోచించండి. అతిథిని అడుగుదామా? దీంతో ఈ విషయంలో పని కాదు. ఆలియని అడుగుదాం. ఆలియా, ఆలియా, అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది. ఏమైందండి? మా జీవితం నాశనం కాబోతుందా ఆలియా? మా ఇద్దరిని మెడ పట్టుకుని బయటకు గెంటైపోతున్నారు. ఎవరు? గౌతమ్. ఆయన ఎందుకు మిమ్మల్ని గెంటేస్తారు? అసలు ఏం జరిగింది? ఈ ఇంట్లో ఉన్న ఎవిడెన్స్ యామినికి ఇచ్చింది ఈయనే అని కాసేపట్లో గౌతమ్కి తెలిసిపోతుంది. అదెలా తెలుస్తుంది? అసలు ఎవరు చెప్తారు? సీసీ కెమెరా చెల్లమ్మా. ఎదురింట్లో ఉన్న సీసీ కెమెరాలో ఆ రోజు నేను చేసిందంతా రికార్డ్ అయిపోయింది. ఆ కెమెరా ఫుటేజ్ని తీసుకురావడానికి ఇప్పుడే గౌతమ్ వెళ్ళాడమ్మా. కాసేపట్లో గౌతమ్ ఫుటేజ్ తీసుకొని వచ్చేస్తాడు. విషయం అంతా బయటకు వచ్చేస్తుంది. మామయ్య గారు ఒక రోజు స్టేషన్లో ఉన్నందుకే గౌతమ్ తట్టుకోలేకపోయాడు. అలాంటిది ఆయన పైన పడ్డ నింద నీ పైన వేసుకుని స్టేషన్లో ఉన్నావు. కోర్టుకు కూడా వెళ్ళావు. త్రుటిలో నీకు శిక్ష తప్పింది. నీ మీద ఈగ వాలిన సహించని గౌతమ్ మా వల్ల అన్ని కష్టాలు పడ్డావని తెలిస్తే మమ్మల్ని ఈ ఇంట్లో ఉండనివ్వడా అహల్య? ఖచ్చితంగా బయటకు గంటేస్తాడు. ఈ ఇంటల్లుడుగా ఇన్నాళ్ళు నాకు పరువు గౌరవం ఉండేది. ఈ రోజుతో
అదంతా నాశనం అయిపోతుంది. తెలియక చేసిన పాపానికి ఇంత పెద్ద శిక్ష పడుతుందని అనుకోలేదమ్మా. ఇప్పుడు మేము ఇంట్లో నుంచి బయటకు వెళ్తే బతకలేం అహల్య. మాకు చావే దిక్కు. ఏ చెట్టుకో ఉరేసుకొని ఏ ట్రైన్ కిందో తల పెట్టి చావడమే తప్ప మాకు వేరే దారి లేదా అహల్య. అయ్యో అంత మాట అనకండి. నేనుండగా మీకు ఆ పరిస్థితి రానిస్తానా? తప్పు చేసింది నేనైతే నువ్వు మాత్రం ఏం చేస్తావమ్మా? ఇన్నాళ్ళు మీ తప్పు కప్పిపుచ్చింది మిమ్మల్ని కాపాడడానికేనండి. ఈరోజు కూడా మిమ్మల్ని కాపాడుతాను. ఆ పని చేసి పెడితే జీవితాంతం నీ పేరు చెప్పుకుంటాం అహల్య. దయచేసి మమ్మల్ని కాపాడు. ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకో ప్లీజ్. అయ్యో కంగారు పడకండి, నేను చూసుకుంటాను. పదండి. ఇప్పుడు నేను కిందకు వెళ్తే మావే చూసేస్తాడు. ఏం చెయ్యాలి? ఏంటమ్మా? అహల్య తొందరగా రా. ముందు మీరు వెళ్ళండి, తర్వాత నేను వస్తాను. మావయ్య కంట పడకుండా కిందకి ఎలా వెళ్ళాలి? సీసీటీవీ ఫుటేజ్ చూసావా గౌతమ్? మన ఇంటి నుంచి ఎవిడెన్స్ తీసుకెళ్ళింది ఎవరో తెలిసిందా? ఎవర్రా దొంగ వెదవా? త్వరగా చెప్పు. ఇవాళ నా చేతిలో వాడు చచ్చాడు. వాళ్ళ ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్కి స్టోరేజ్ లేదంట. చూడమని నాకు ఈ పెన్ డ్రైవ్ ఇచ్చారు.